ఏపీ అన్ని రంగాల్లో నంబర్ గా ఉండాలి అనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. మంగళగిరిలో పర్యటించిన మంత్రి లోకేష్ టాటా గ్రూప్ కు చెందిన హిటాచీ డీలర్షిప్ షోరూం ను ప్రారంభించారు. గత ప్రభుత్వం బుల్డోజర్లను విధ్వంసానికి వినియోగిస్తే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కోసం వాడుతుందని మంత్రి లోకేష్ అన్నారు. రోడ్ పైన ఒక ఎక్స్కవేటర్ పెట్టారు. నాకు 2019 నుంచి 24 మధ్యన రోజులు గుర్తొచ్చినాయి. ఫ్రైడే సాటర్డే వస్తే ఈ బుల్డోజర్ ఎక్స్కవేటర్ ఎవరో ఒకరి ఇంటికి పంపించేవారు. ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఈరోజు అదే బుల్డోజర్ ఎక్స్కవేటర్ని ప్రజాప్రభుత్వం అభివృద్ధి కోసం రోడ్లు వేసేదానికి, ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి, అమరావతి పనులకి మనం వాడటం జరుగుతుంది. మన బాబు సూపర్ 6 హామీలో తొలి హామీ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. అది డీలర్లు కల్పించాలి, హోటల్స్ కల్పించాలి, పెద్ద పెద్ద కంపెనీలు కల్పించాలి. మొత్తం ఎకో సిస్టమ్ వస్తేనే అది మేము సాధించగలుగుతాం. అందుకే ఒక శాసనసభ్యుడిగా ఖమ్మంరెడ్డి రామ్మోహన్ రావు గారిని చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన యువకుడుగా ఈ డీలర్షిప్ ఓపెనింగ్ కి నేను వస్తాం జరిగింది. మన రాష్ట్రంలో నియోజకవర్గంలోనే కాదు, భారతదేశంలో ఎవరు కానీ ఏ నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందిరా అని ఆలోచిస్తే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చా. అనేక పనులు ప్రారంభించాం. మనకున్న ప్రధానమైన సమస్య భూగర్భ డ్రైనేజ్, కింద పడ పైన పరిగెత్తా. ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం గారితో కూడా చర్చించి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి కొన్ని నిధులు కూడా కేటాయించుకుని దాంట్లో కొంత మంగళగిరి కూడా తీసుకొచ్చారు. వచ్చే నెల నుంచి ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ